నమస్కారం, నా పేరు డాక్టర్ నాగార్జున, ప్రకాశం జిల్లా వైద్యాధికారిని. ఈరోజు మనం యాంటీ హైపర్ టెన్షన్ అనే దాని గురించి తెలుసుకుందాం. నమస్కారం శ్రావంతి గారు. ఈరోజు మనం యాంటీ హైపర్ టెన్షన్ గురించి చెప్పుకోండి. ఈ హైపర్ టెన్షన్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ కానీ దాని గురించి పూర్తి వివరాలు కావాలంటే ఇప్పుడు నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మామూలు హైపర్ బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 అంటే సిస్టోలిక్ 120 ఉంటుంది, డయాస్టోలిక్ 80 ఉంటుంది. ఇఫ్ సిస్టోలిక్ కనుక 140కి మించి ఎక్కువ ఉంటాయి కనుక దాన్ని హైపర్ టెన్షన్. అంటే 140/90 ఉందంటే ఇట్స్ హైపర్ టెన్షన్కి లిమిట్ అవుతుంది. అంతకు మించి ఎక్కువ ఉంటాయి కనుక దాన్ని హైపర్ టెన్షన్. బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువైనప్పుడు, రక్తనాళంలో బాగా ఒత్తిడి ఎక్కువైనప్పుడు, లోపల బ్రెయిన్లో రక్తనాళాలు స్ట్రోక్ వచ్చేటువంటి కారణాలు ఉంటాయి. లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి ముక్కులోంచి రక్తం రావడం కానీ, మనకి స్ట్రోక్ రావడం కానీ, కార్డియాక్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీకి సంబంధించి చాలా మందులే ఉన్నాయి. ఒక పేషెంట్ ఒకటే మందు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేదు. డాక్టర్ని సంప్రదించి ప్రతి 6 నెలలకు ఒకసారి లేదా ప్రతి 3 నెలలకు ఒకసారి రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఏ మెడికేషన్స్ ఎంత డోసేజ్ వాడితే తగ్గుతుందో తెలుసుకొని దాని తగ్గట్టుగా వాడుతూ ఉండాలి. ఎక్కడైనా మనం డోస్ ఎక్కువైనా లేదా డోస్ తక్కువైనా కానీ ఆ హైపర్ టెన్షన్ అనేది తగ్గదు, ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో రెగ్యులర్గా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళకుండా కేవలం ఎంబీబీఎస్ డాక్టర్కి, అంతకు మించి ఎక్కువ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్గా చెక్ చేయించుకొని మీరు వాడుతున్న మెడికేషన్స్ కంటే డోస్ ఎక్కువ వేయించుకోవాలా లేదా తక్కువ వేయించుకోవాలా, ఏ క్లాస్ ఆఫ్ యాంటీ హైపర్ టెన్షన్ మెడికేషన్ వాడాలని డాక్టర్ సూచించిన దాన్ని బట్టి మీరు వాడితే మంచిది. నార్మల్ బ్లడ్ ప్రెషర్ కాకుండా హైపర్ టెన్షన్కి రాకుండా ఉండేటువంటి ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలంటే మీరు చేసేటువంటి డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి. తినేటువంటి ఫుడ్ ఆహారంలో కూడాను ఫ్యాట్ కంటెంట్ తక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. అండ్ బయట ఫుడ్ తినే వాటిలో నో ట్రాన్స్ ఫ్యాట్స్ అని గవర్నమెంట్ కొత్త ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, రైట్ ఈట్ అనే ప్రోగ్రామ్కి. సో ఏదైనా ప్యాక్డ్ ఐటమ్స్గా తినేటప్పుడు దాంట్లో నో ట్రాన్స్ ఫ్యాట్ ఉండేట్టుగా తీసుకోవాలి. బయట తీసుకున్నటువంటి ఆయిల్స్లో కూడా కొలెస్ట్రాల్ శాతం అంటే అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి ఆయిల్స్ లైక్ ప్లాంట్ డిరైవ్డ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ లాంటి ఆయిల్స్ వాడితే మంచిది. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ వల్ల మనకి బ్లడ్ వెజల్స్లో దానికి ఉండే ఎలాస్టిక్ నేచర్ కోల్పోవడం కానీ, లోపల క్లాట్స్ ఫామ్ కానీ, అది రిలేటెడ్ టు హైపర్ టెన్షన్ ఎక్కువ అయిపోయి దానివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంది. సో ఫిజికల్ యాక్టివిటీస్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్, మంచి నిద్ర, ప్రెషర్ లేకుండా మెంటల్లీ హెల్త్ కూడా బాగుంటుంది. అలాంటప్పుడే మనం ఈ హైపర్ టెన్షన్ని ప్రివెంట్ చేయాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే ఇన్ ఫ్యూచర్లో మనం హైపర్ టెన్షన్ కాకుండా మనం ప్రివెంట్ చేయాలి.